అక్కడి నుంచి మహాబలిపురం టెంపుల్కి వెళ్ళినాం. టెంపుల్ అంటే అక్కడ పూజలు అవి ఏం జరగవు, కాకపోతే టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పాతది పురాతనమైన దేవాలయం. అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి టికెట్ తీసుకుని రమ్మని చెప్పినారు. మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఒక్కడనే వచ్చి టికెట్లు తీసుకుందామని వచ్చిన. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. కాకపోతే అక్కడ మధ్యలో గ్రీనరీ బాగా ఉండే. ఇక్కడ రామచిలుకలు కనిపించినాయి గ్రీన్గా. ఆ పక్కన మొత్తం పార్క్. అక్కడ దూరంగా కనిపిస్తుంది మహాబలిపురం శివాలయం. చాలా అంటే చాలా ఫేమస్. ఇది అత్యంత పురాతనమైన కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అయితే ఇక్కడ పూజలు ఎందుకు జరగవంటే మహమ్మదీయుల వాళ్ళు ఇండియాకు వచ్చి ఆ దేవాలయాలన్నీ ధ్వంసం చేసినప్పుడు ఇదిగో ఈ శివలింగాన్ని కూడా ధ్వంసం చేసినారు. అయితే ధ్వంసం చేసిన శివలింగానికి పూజలు ఉండవు కాబట్టి పూజలు ఇక్కడ చేయరు. ఇట్లాంటి పురాతనమైన దేవాలయాన్ని చూస్తే నాకు ఎందుకో చాలా మనశ్శాంతిగా మన డెస్టినేషన్ ఇదేనేమో అనిపిస్తుంది. నిజంగా ఈ మహాబలిపురం దేవాలయానికి అందరూ వెళ్ళి చూడాల్సిందే.